మరి దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. మనము ఈస్టర్ అలాగే ఈ శుభదినాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క పండుగ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈస్టర్ గురించి మరి అదే చెప్పాలని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకొక గొప్ప నిరీక్షణ మనకు దేవుడు కలగజేశాడు. ఈ జీవితం మట్టుకే మనము దేవునియందు విశ్వాసం ఉంచిన యెడల అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఈస్టర్ శుభదినము ఏం తెలియపరుస్తుంది అంటే, మరి పునరుద్ధానము అనేది క్రైస్తవ జీవితానికి ఒక పునాది రాయి. అలాగే క్రైస్తవ జీవితానికి ఒక గుండె లాంటిది. ఈ దినమే పునరుద్ధానమే లేకపోతే మనకు ఈ విశ్వాసం వ్యర్థం, అలాగే నిరీక్షణ కూడా వ్యర్థమే. చక్కటి నిరీక్షణ కలగజేసింది యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. అబ్బాయ్, ఈ జీవితం మట్టుకే కాదు మనం జీవించేది, మరొక వాస్తవమైన జీవము మనకి ఉంది అనేది పునరుద్ధానం ద్వారా మనకు దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఆదాము నుండి మరి యేసుక్రీస్తు ప్రభు వరకు మరి ఇంతవరకు ఎవరు చనిపోయారు, తిరిగి లేపబడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఒక సమయంలో సాధు సుందర్ సింగ్ గారు అంటాడు, నేను మక్కాకు వెళ్ళాను, మహమ్మద్ ప్రవక్త సమాధిలోనే ఉన్నాడు. అలాగే ఈజిప్ట్కి వెళ్ళాను, ఎన్నో మరి ఫరో రాజుల సమాధులు అక్కడ నేను చూచాను, అందరూ సమాధిలోనే ఉండారు. దేవునిరా, యెరూషలేముకు వెళ్ళాను, యేసు ప్రభు యొక్క సమాధి తెరవబడి ఉండటం చూచాను. వెంటనే నేను సాష్టాంగపడి అక్కడ నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. అక్కడ మ్రొక్కాను యేసు ప్రభుల వారికి. ఒక సమయంలో స్మిత్ విగ్గిల్స్వర్త్ దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా, యేసు ప్రభు దేవుడని ఒక్క పాయింట్లో, ఒక్క మాటలోనే నువ్వు చెప్పాలి, పెద్ద ప్రసంగం కాదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వేం చెప్తావు అని అంటే, తెరవబడిన సమాధి ఇప్పటికి కూడా యెరూషలేములో ఉంది. అదే రుజువు, యేసు ప్రభు దేవుడు అనటానికి రుజువు. దేవునిరా, ఇంకా అంతకంటే రుజువు, మనము యేసు ప్రభు యొక్క మరి పుట్టుక ఆశ్చర్యమే, యేసు ప్రభు చేసిన అద్భుతాలు కూడా ఆశ్చర్యమే, ఆయన మరణము కూడా ఆశ్చర్యమే. అన్నిటికంటే ముఖ్యమైనది యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. ఆ పునరుద్ధానాన్ని మనం ఎంతో సంతోషించాలి, గొప్ప పండుగ చేసుకోవాలి. మనము దేవుని యొక్క వాక్యంలో మరి మార్కు సువార్త మరి 16వ అధ్యాయము 1వ వచనము, విశ్రాంతి గడిచిపోయిన తర్వాత పోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. 4వ వచనం, వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు స్త్రీలు యేసు ప్రభువుని సుగంధ ద్రవ్యాలు పూయాలని వారు ఆదివారం తెల్లవారుజామునే బయలుదేరారు. వారు ఏమనుకుంటున్నారయ్యా అంటే, ఆ పెద్ద రాయి మన కొరకు ఎవరు తొర్లిస్తారు అనేది వారు అనుకుంటున్న మాట. మన యొక్క జీవితాల్లో కూడా
ఆ రాయి ఎవరు దొర్లిస్తారు? పునరుద్ధాన బలాన్ని బయటికి రానీయకుండా, పునరుద్ధాన శక్తి మరి వెల్లడి కాకుండా ఒక రాయి అడ్డుగా ఉన్నట్లుగా దాన్ని ఎవరు తొలగిస్తారు అనే మాట. దేవునిడిరా, ఆ రాయి మనము తొలగించలేం గాని దేవుడు పరలోకము జోక్యం చేసుకుంది ఆ రాయి తొలగించటానికి. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మరి పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన ప్రభావాన్ని మనలో వెల్లడి కాకుండా మనము మారుమనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం. మరి ఎప్పుడైతే బాప్తీసము అలాగే మారుమనసు పొందామో మనలో కూడా పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము ఉంది. అయితే పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము వెల్లడి కాకుండా ఒక రాయి అడ్డుగా ఉంది అనే మాట. ఆ రాయి మన బలముతో దాదాపు ఆ రాయి 2000 కేజీలు, 2 టన్నుల బరువు ఉంటుందట. దాదాపు ఎనమండుగురు మరి తోస్తే కానీ అది కదలదు. మరి అలాంటి రాయి వేయబడింది. అలాగే దేవుని బిడ్డరా, మన యొక్క జీవితాల్లో ఆ యొక్క పునరుద్ధానము అనేది ఎందు నిమిత్తమయ్యా అంటే మన జీవితాల్లో ఆయన యేసు ప్రభు దేవుడు అని ఏమండి బహాటంగా మరి రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, ఆయన శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవునుడిరా, ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి, అసలైతే దావీదు సంతానములో ఆయన జన్మించాడు. అయితే పరిశుద్ధమైన ఆత్మను బట్టి పునరుద్ధానుడైనందున, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపింపబడెను అనే మాట. మీరు దేవుని కుమారుడిగా రుజువు చేయటానికే ఈ పునరుద్ధానము. దేవుడు యేసు ప్రభు ఎవరు అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అనే మాట రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తూ ఉంటాము. ఈయన ఎవరు అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనములో మరణము ఆయనని బంధించియుండుట అసాధ్యము కనుక మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అలాగే దేవునిడిరా, ఈ సమయంలో దేవుడు అనబడటానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనే మాట. మరొక మాట ఏంటి అంటే దేవుడు అనబడటానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మరొక మాట ఏంటి అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఒకటి, దేవుని కుమారునిగా ఆయన ప్రభావముతో రుజువు చేయబడ్డాడు ఈ పునరుద్ధాన సందర్భముగా. రెండవది, దేవుడు పరిశుద్ధతకి ఇచ్చే బహుమానం ఏంటంటే పునరుద్ధానము. దేవునిరా, యేసు ప్రభు పుట్టుకలో పాపం లేదు. రెండవది, ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు. పాపానికి జీతం ఏంటంటే మరణం. పాపం వల్ల మనిషికి మరణము సంప్రాప్తమైంది. ఆయన పాపానికి దేవుడిరా పాపం వల్ల మరణం వచ్చింది. అలాగే యేసు ప్రభు పాపాన్ని లేకుండా ఆయన జీవించగలిగాడు. పాపానికి బహుమానము, ప్రతిఫలం ఏంటంటే పునరుద్ధానము. మనము కూడా మరి ఆదామునందుంటే మనము పాపములో ఉన్నవారము. మనము యేసుక్రీస్తునందు ఉన్నప్పుడు మనం కూడా పాపము లేకుండా మనము జీవించగలం. దేవుడు ఆ శక్తిని, ఆ బలాన్ని తప్పకుండా దేవుడు మనకిస్తాడు. అంటే పరిశుద్ధ బహుమానం ఏంటంటే పునరుద్ధానము. యేసు ప్రభు పరిశుద్ధుడిగా జీవించగలిగాడు కాబట్టే మరణాన్ని జయించగలిగాడు.
మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ యొక్క విజయం ఎక్కడ? ఏమండి ఆ యొక్క మరణము ఎదుట దేవుడిరా యేసు ప్రభు ఎదుట మరణము ఓడిపోయింది. మరణము సాష్టాంగపడింది యేసు ప్రభు ఎదుట. అందరూ మరణానికి భయపడిపోయారు. మరణం అంటే చాలామందికి భయం. కానీ దేవుని బిడ్డలకు మరణం అంటే భయం లేదు. మీరు ఎప్పుడైనా రాజులు, గొప్ప గొప్ప సైంటిస్టులు మరణం అంటే భయపడ్డారు. కానీ యేసు ప్రభు మరణానికి భయపడలేదు. మరణమే యేసు ప్రభు అంటే వణికిపోయింది. మరణము యేసు ప్రభు ఎదుట సాష్టాంగపడింది. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ఏమండి ధైర్యంతో మరణాన్ని యేసు ప్రభు జయించాడు. దేవుడిరా మరణానికి మూలం పాపము. పాపాన్ని జయించాడు యేసు ప్రభు. పరిశుద్ధుడిగా ఆయన జీవించగలిగాడు. కాబట్టి దేవుడిరా మన యొక్క జీవితాల్లో మరణమంటే మనము భయపడకూడదు. మన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినా క్రైస్తవుడు ఏడవడు, ఏమండి దిగులు చెందడు, కలవరపడడు, చింతించడు. దేవుడిరా మన యొక్క నిరీక్షణ ఏంటంటే ఆయన ఏమండి ఎలాగైతే పునరుద్ధరణై తిరిగి లేచాడో మన ముందు చనిపోయిన వారు, మన కుటుంబ సభ్యులు కూడా తిరిగి లేపబడతారు అనే విశ్వాసం. ఒక సమయంలో ఒక వ్యక్తి మార్కెట్లోకి వెళ్ళాడట. మణదూతను చూచాడట. ఆ మణదూత తన వైపే చూస్తున్నట్లుగా అతడు గుర్తించాడట. భయపడిపోయాడు. ఏంటి మణదూత నా వైపే చూస్తుంది అని. చివరికి రాజుగారి దగ్గరికి వెళ్ళాడట. రాజా, మరి నేను మార్కెట్కి వెళ్ళాను, కానీ మణదూత నన్నే చూస్తుంది. నేను హైదరాబాద్ వెళ్తాను, నాకు ఒక కారు ఇవ్వండి అన్నాడట. హైదరాబాదా? దేనికి? ఏదంటే మరణదూత నన్ను చూస్తుంది కాబట్టి నేను ఇక్కడ విడిచిపెట్టి, ఏరియా విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళాలని నా ఆశ. అక్కడ నేను సంరక్షించబడాలి అని. అయితే దేవునిడిరా చివరికి ఏమంటే రాజుగారు లేచి ఆ మార్కెట్ కూడలోకి వెళ్ళాడట. చివరికి మరణదూత అతనికి కూడా కనిపించింది. ఏంటి మా వాడిని అంత భయపెట్టేసావంటే, ఏమండి మా వాడిని అంత భయపెట్టేసేవని అడిగితే, సరే మరణదూత అందట అతనికి హైదరాబాద్లో నాకు కమిట్మెంట్ ఉంది, ఏమండి అదే స్థలానికి అతగాడు కూడా సాయంకాలం హైదరాబాద్లో పానవీధిలో అతనికి నాకు కమిట్మెంట్ ఉంది అని చెప్పిందట మరణదూత. మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తి అక్కడికే వెళ్ళాడు. మనము మరణాన్ని తప్పించుకోలేము. మీరు ఎప్పుడైనా మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడట. కానీ ఏమండి అనేక మంది డాక్టర్స్ని, అనేక మంది స్పెషలిస్టులను ఆయన ఆహారాన్ని టెస్ట్ చేస్తేనే తినేవాడట. అలాగే మంచినీళ్ళు కూడా టెస్ట్ చేసిన మంచినీళ్ళే తాగేవాడట. అనేకమైన మరి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకున్నాడు. కానీ అతని ఆశ అంటే 150 సంవత్సరాలు బ్రతకాలని. ఎంతో డబ్బు ఉంది, కానీ అతడు బ్రతికింది 50 సంవత్సరాలే. దేవునిడిరా పునరుద్ధాన పండుగ ఆచరిస్తున్న మన జీవితాల్లో యేసు ప్రభు ఏమండి దేవుడని, మనకి పునరుద్ధానం ద్వారా పరిశుద్ధతకి ఇచ్చే బహుమానము పునరుద్ధానమని. పునరుద్ధాన శక్తిని ఏ శక్తి ఆపలేదు. మీరు ఎప్పుడైనా ఎవరు ఆపలేరు. మీరు ఎప్పుడైనా మన యొక్క జీవితాల్లో దేవునుడిరా ఆ యొక్క దేవుని యొక్క దూతట ఆ రాయిని పొర్లించి ఆ రాతి మీద కూర్చున్నట్లుగా మనం చూస్తాము. దేవునిరా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ రోజున ప్రభుత్వాలు ఏమంటే క్రైస్తవ్యాన్ని ఆపాలని చూస్తున్నాయి. చట్టాలు, యాంటీ కన్వర్షన్ బిల్లులు ఇండియాలో భయంకరంగా ఏమంటే చట్టాలుగా
వస్తూ ఉన్నాయి. హింస ఎక్కువగా ఉంది. ఏంటంటే క్రైస్తత్వం దూసుకెళ్ళిపోతుంది అని. మీరు ఎప్పుడైనా ఎన్ని చట్టాలు చేసినా, ఎంతమంది రాజ్యాలు అధికారాలు ఉపయోగించినా దాన్ని ఎవరు ఆపలేరు. డునామస్ ఏమండి, ఆ యొక్క శక్తివంతమైన సువార్తను ఎవరు అడ్డుకోవటానికి వీలే లేదు. ఎవరైనా అడ్డుకుంటే వారే కొట్టుకొని వెళ్ళిపోతారు. ప్రచండమైన శక్తి డునామస్. మీరు గమనించారా? దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని ఎవరు ఆపలేరు. ఆ యొక్క ఆ రోజున రోమా ప్రభుత్వం సీలేసింది ఆ ఆ రాయితీ మీద. లేకపోతే ప్రభుత్వం సైనికులు 16 మంది సైనికులు అక్కడ కాపలాగా ఉన్నారు. మరి సీలు వేయబడింది. ప్రభుత్వం ఏది కూడా ఆ పునరుద్ధాన శక్తిని కానీ ఆ పునరుద్ధాన బలాన్ని కానీ ఆపలేకపోయింది. దేవునుడిరా, మన యొక్క జీవితంలో మనము దుష్ట శక్తుల మీద విజయాన్ని ఇచ్చేది పునరుద్ధాన శక్తి. మన యొక్క జీవితాల్లో మనము దేవుని యొక్క పరిశుద్ధతను కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. మీరు మారు మనసు పొందటం, బాప్తీసం తీసుకోవటం, ముఖ్యంగా దేవునిలో ఒక మాట ఏంటంటే మారు మనసు బాప్తీసం కూడా మనమోట బాప్తీసంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ముంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువకు సాదృశ్యం. అంటే యేసు ప్రభు చనిపోయాడు కదా, సిలువ వేయబడి దానికి సాదృశ్యం. అలాగే ఆ నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు పునరుద్ధాన అనుభవానికి గుర్తు. మనము మరి రోమాపత్రిక 6వ అధ్యాయంలో మరి పౌలు గారు ఏమంటాడయ్యా అంటే, మీరు మన యొక్క జీవితాల్లో దేవునిడిరా 6వ అధ్యాయము, మీరు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తీసం పొందినప్పుడు ఆయనతో పాతి పెట్టబడ్డాం. మీరు ఎప్పుడైనా అంటే మరణించాము అని అంటే దేవునిరా, బాప్తీసం పొందిన నీ జీవితంలో దేవుని ఆత్మ ద్వారా శరీర కార్యాలను మీరు చంపిన యెడల మీరు జీవిస్తారు అని. మనము నీ స్వయం లేకపోతే నీ సొంత ఆ యొక్క జీవితము పూర్తిగా పాతి పెట్టబడింది. నేను పాపములో నేను చనిపోయాను అనేది నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. బాప్తీసం పొందేవా? క్రీస్తు యేసు ప్రభు ఆయన మరణించాడు. నేను కూడా పాపమందు నేను మరణించాను. నేను బ్రతికేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మీరు గమనించారా? ప్రాచీన స్వభావం పాతి పెట్టబడింది. నీ జీవితంలో నువ్వు చస్తేనే కానీ నువ్వు జీవిస్తావు. దేవుడిరా, యేసు ప్రభు మరణములో మనము పాలు పంపులు పొందాము అని ప్రాముఖ్యంగా మరి అలాగా నీ యొక్క నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావా? బాప్తీసం పొందిన నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను. అంటే నా ప్రాచీన స్వభావం, అంటే నా స్వయం, నాలో నేనంటూ ఏమీ లేదు. పూర్తిగా నేను చనిపోయాను. క్రీస్తు యేసు ప్రభు నా కొరకు ఎలాగైతే చనిపోయాడో, పాతి పెట్టబడ్డాడో, నేను కూడా అపరాధములు పాపముల విషయంలో నేను చనిపోయాను. నాదంటూ ఏమీ లేదు. ప్రాచీన స్వభావం. దేవుడిరా, నీ జీవితంలో పునరుద్ధాన శక్తి నీ మీదకి రావాలి అని అంటే నువ్వు క్రీస్తునందు నువ్వు చనిపోయిన ఆత్మ ద్వారా శరీర సంబంధమైన కోరికలను నువ్వు చంపిన యెడల నువ్వు చంపబడాలి. పూర్తిగా చనిపోవాలి. నేనంటూ ఏమీ లేదయ్యా, అన్నీ కూడా నేనున్నాను అంటే అది నిన్ను బట్టే అని పూర్తిగా నువ్వు తగ్గించుకోవాలి. దేవునిడిరా, పునరుద్ధాన ఈ రాతిని ఎవరు మన కొరకు దొర్లించగలరు అంటే వారు అక్కడ మాట మాట్లాడినట్లుగా మనం చూస్తాము. పునరుద్ధాన శక్తి,
పునరుద్ధాన బలము, పునరుద్ధానము. మీరు ఎప్పుడైనా పౌలు గారు నేను పునరుద్ధాన బలము పొందటానికి ఏవేవి నాకు లాభకరముగా ఉన్నావో క్రీస్తు నిమిత్తము వాటిని నేను పెంటగా ఎంచుకొనుచున్నాను. ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క పునరుద్ధాన శక్తిని నేను పొందాలి, పునరుద్ధాన బలముతో నేను నింపబడాలి. ఏమండి, పునరుద్ధానము నాకు కలగాలి. దాని కొరకు పౌలు ఏమండి ఆ యొక్క ఏవేవి నాకు లాభకరంగా ఉన్నావో క్రీస్తు నిమిత్తం అది నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. మన జీవితాల్లో క్రీస్తు ఏమండి మనలో కూడా పునరుద్ధాన బలము మనలో ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది. ఎప్పుడయ్యా అంటే ఆ రాయి దొర్లించబడాలి. చాలామంది చచ్చాను ఏమండి మారు మనసు పొందిన, బాప్తిస్వం తీసుకున్న వారి జీవితంలో ఏమండి ఆ యొక్క పునరుద్ధాన శక్తి అనుభవం లేని వారుగా అనేక మంది ఉంటున్నారు. తల్లి, నీ జీవితంలో ఒకసారి ఆగు, ఆలోచించు. నీ ప్రాచీన స్వభావం పాతి పెట్టబడిందా? నీ యొక్క శరీర కార్యాలు, శరీర ఇచ్ఛలు ఏమండి ఆత్మ ద్వారా చంపబడిన వ్యక్తిగా, చంపిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? యేసుతో కూడా నువ్వు పాతి పెట్టబడిన వ్యక్తివిగా నీ ప్రాచీన స్వభావం ఏమండి క్రీస్తు నెరక్క ముందు ఉన్న ఆ పాప రోత జీవితము పూర్తిగా ఏమండి నువ్వు పాతి పెట్ట ఏమండి పూర్తిగా చనిపోయినాయా? అప్పుడే నువ్వు జీవిస్తావు, అప్పుడే క్రీస్తునందు నీవు జీవిస్తావు. మీరు ఎప్పుడైనా మార్త మరణమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, తిరిగి లేచి మరి అన్నడు చనిపోడు. మార్తతో యేసు ప్రభు చెప్పాడు, మార్త ఇదిగో ఈ యొక్క నేను లాజరును లేపుతాను, అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆ రాయిని నువ్వు తీసివేయాలి. మీరు ఎప్పుడైతే మార్త కంపు కొడద్దయ్యా అని అంది, అయితే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఎప్పుడైతే మార్త విశ్వాసంతో ఆ రాయి తీసివేసిందో వెంటనే ఏమండి యేసు ప్రభు ఆకాశం వైపు తిరిగి ప్రార్థించి లాజరు లేచి బయటికి రా అనగానే లాజరు లేచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాము. నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఏమండి దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేసినప్పుడు దేవుని మహిమ కలిగిన కార్యాలు, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి, దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని మనము ఏమంటే అనుభవించగలుగుతాము. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేసేవారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుని యొక్క శక్తిని మనము కళ్ళారా చూడగలం. రెండవది పునరుద్ధాన శక్తి. మీరు ఎప్పుడైనా ఏమండి ఎప్పుడైతే చనిపోయాడో యేసు ప్రభు తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనము నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు అంటే ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మీరు గలతీ పత్రిక దేవుని వాక్యంలో చూసినట్లయితే గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవునిరా, బాప్తిసం తీసుకున్నప్పుడేమో అంటే ముంచబడినప్పుడేమో నా పాత రోత జీవితం అంతా కూడా ఏమండి నేను చనిపోయాను, క్రీస్తులో నేను చంపబడిన వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని అని నువ్వు గ్రహించాలి. అయితే నువ్వు లేపబడినప్పుడు నేను కాదు బ్రతికేది, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ శరీరంతో జీవించుతున్న ఈ జీవితం నా కొరకు కాదు నేను బ్రతికేది, నేను దేవుని కొరకు, ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఆయన కొరకు నేను జీవిస్తున్నాను అనే విధంగా నీ జీవితం ఉండాలి. నేను ఆయన కొరకు జీవిస్తున్నాను, నేను ఆయన కొరకు అర్పణగా అర్పించబడ్డాను. మరి
అలాంటి మరి జీవితమే నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే ఏవండి చాలామంది బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని కూడా మరి వ్యత్యాసమైన జీవితం దేవుని కొరకు బ్రతకలేని వారిగా అనేక మంది ఉంటున్నారు. కాబట్టి దేవునిరా ఈ సమయాల్లో మనము దేవుని రాజ్యంలో మనం చేరాలి అంటే, దేవుని పునరుద్ధాన అనుభవంలో మనం పాలు పంపులు పొందాలి అంటే మనము పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. పరిశుద్ధత పరిశుద్ధతకు ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే రేపు పునరుద్ధానం. మరొక మాట చెప్తున్నాను దేవునిరా, మరియు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధనలైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీలో మీరు ఎప్పుడైనా ఇక్కడ దేవుని విడరా, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా? మీరు ఎప్పుడైనా ఈ యొక్క పాపాలు గనక మీలో ఉంటే రేపు నువ్వు ఎత్తబడాలి అని అంటే నువ్వు జారత్వము అంటే వివాహం కాకముందే ఆ యొక్క నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరుచుకునే వ్యక్తివిగా నువ్వు ఉండకూడదు. విగ్రహారాధన, దేవుని కంటే ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమించకూడదు. అలాగే వివాహమైన తర్వాత భార్యకు దూరంగా లేకపోతే భర్తకు వ్యతిరేకంగా నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అలాగే దొంగలుగా, త్రాగుబోతులుగా, దోషకులుగా, దోచుకునేవారిగా ఏమండి మనం అతివరకు ఇలాగ ఉన్నాం. మా బాప్తీసం తీసుకున్న తర్వాత మీలో కొందరు అట్టివారై ఉండరు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. తల్లి, మరి మనము పునరుద్ధానంలో యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనము కూడా లేపబడాలి అని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది ఏమండి, పరిశుద్ధాత్మను కూడా మనం పొంది ఉండాలి. చాలామంది పరిశుద్ధాత్మను పొందమంటే ఎగతాళిగా నాది ఫెలోషిప్ అండి, పెంతుకోస్తోళ్ళండి పరిశుద్ధాత్మను పొందేది అని చాలామంది. యేసు ప్రభువుని లేపినది ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మీరు రోమాపత్రికలో మనము పౌలు గారు చెప్తున్న మాట మరొకసారి నేను చదువుతాను. 8వ అధ్యాయము మీరు 11వ వచనము, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. మీరు గమనించారా? యేసుక్రీస్తును లేపిన వారు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభును లేపినప్పుడు నీకు నాకు ఆత్మ వద్దండి. మనము పరిశుద్ధాత్మను పొందాలి. అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు, మన మీదకి వస్తాడు, మనలోకి వస్తాడు. యేసు ప్రభు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నీళ్ల యొద్ద నుండి బయటకు రాగానే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మ బలము చేత ఆయన నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ ఆధీనంలో ఆయన నడిచాడు యేసు ప్రభు. మనము కూడా పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, ఆత్మానుసారులుగా మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆ యొక్క ఈ లోకంలో మనం చనిపోయినప్పుడు శరీరీతిగా మనల్ని పునరుద్ధానము కలగ చేయటానికి పరిశుద్ధాత్మయే కారణం. కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మను కలిగి జీవిద్దాం. దేవుడి పరిశుద్ధమైన వాక్యము దేవుని సన్నిధిలో దీవించును గాక.